హలో వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. హలో మీడియా వాళ్ళందరికీ హలో ఫైన్ ఓకే. మీడియా వాళ్ళందరికీ నమస్తే అండి. ఫస్ట్ ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ప్రవీణ్తో నేను కనెక్ట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నాం అన్న తర్వాత అనుపమ సైన్ చేసిన తర్వాత 2.5 years అయింది. 2023 సమ్వేర్ చేశాడు ఫిబ్రవరి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా టీం అందరం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామండి. అది ఫస్ట్ నాకు చాలా హ్యాపీ థింగ్ అండి. ఎందుకంటే డ్యూరింగ్ ప్రాసెస్ చాలా చాలా జరుగుతూ ఉంటాయి. రిలీజ్ తర్వాత చాలా చాలా థింగ్స్ మారుతూ ఉంటాయి. బట్ అదేమీ లేకుండా డే 1 మేము ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉన్నాము. దానికి మా టీం అందరికీ హోల్ యూనిట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అది థ్యాంక్ యూ మీట్లో ఫస్ట్ నేను చెప్పే థ్యాంక్స్ అండి. నెక్స్ట్ థ్యాంక్స్ నేను చెప్పేది ఆడియన్స్కి అండి. ఆడియన్స్ ఈ సినిమాని చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చాలా జెన్యున్గా అనిపించాయండి నాకు. ఒక 60-70 years ఒక లేడీ సినిమా చూసొచ్చి బయట నేను ఉంటే ఈ సినిమా మీరు చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు అంది నాతో ఆవిడ. సో అది చాలా పెద్ద విషయం అనిపించింది నాకు. అంటే ఒక సినిమాని ఒక 60 years ఒక సీనియర్ సిటిజన్ లాంటి ఒక ఆవిడ అంత ఓన్ చేసుకొని ఈ సినిమా చాలామంది అమ్మాయిల జీవితాలు గుర్చేసిందండి. ఇలాంటి సినిమాలు మీరు చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నానని కాంప్లిమెంట్ ఇచ్చిందండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేను కొన్ని థియేటర్స్లో కేపీ చెప్పినట్టు సింగిల్ ఉమెన్ చూశానండి. సింగిల్ ఉమెన్ సినిమా చూస్తున్నారు. సో అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో అది పరదాకు జరిగిందండి. అండ్ రివ్యూస్ విషయంలో మనం చూస్తున్న బ్యాక్ రివ్యూస్ అంటే నేషనల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, వెబ్ అవ్వచ్చు, వాళ్ళు జెన్యూన్గా సినిమాని పరదాని ఎంకరేజ్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. హిందూ సంగీత గారు నాకు మన శేఖర్ చెప్పారు, వంశీశేఖర్ ప్రెస్కి షో వేసినప్పుడు ఉమెన్ అందరూ లేచి క్లాప్స్ కొట్టారండి AAA థియేటర్లో. చాలామంది ఇక్కడ ఉండరు నాకు తెలిసి, కొంతమంది ఉమెన్ లేచి క్లాప్స్ కొట్టారు. హిందూ సంగీత గారు ఉన్నారు అందులో, చాలామంది ఉన్నారు అందులో. అండ్ నిన్న ప్రేమ గారు పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇందాక ఐడిల్ బ్రెయిన్ జీవి పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మాకెంతో చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ అంటే నేను థ్యాంక్ యూ మీడియాకి అండ్ ఆడియన్స్తో పాటు కొంతమందికి నేను చెప్పాలండి. ఎందుకంటే నేను కొంతమంది పేర్లు కొన్నిసార్లు నేను చెప్పలేదు. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. స్టార్ట్ చేస్తే అభి అవ్వచ్చు, ప్రహాస్ అవ్వచ్చు, కేపీ అవ్వచ్చు, త్రికాయ అవ్వచ్చు, శ్రీను అవ్వచ్చు, నవీన్ అవ్వచ్చు, ఐశ్వర్య అవ్వచ్చు, అసలు ఒకరు కాదు. గైస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు ఎంత వర్క్ చేశారో. మీరు లేకుండా పరదా లేదు. మేము పెట్టిన ఎఫర్ట్స్ కానీ మేము పడిన కష్టాల గురించి కానీ మాట్లాడబుద్ది అవుతుంది. బట్ పర్దా ఐ డోంట్ థింక్ మా ఎఫర్ట్స్ గురించో మా కష్టాల గురించో కాదు. మేము పెట్టిన ఎఫర్ట్స్ అంతా కూడా ఆడియన్స్ కోసమే. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ది ఆడియన్స్. సాంగ్ అవ్వనివ్వండి, ఈవెంట్స్ అవ్వనివ్వండి, పోస్టర్ నుంచి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఆ సపోర్ట్ని ఇంకా ఇస్తూ ఉంటారు. సినిమా OTTలోకి వచ్చినప్పుడు కూడా ఇస్తారు, థియేటర్స్కి వచ్చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. మంచి మాటలు